ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో కొందరు భక్తుల స్వానుభవములు స్మరించుకుందాం. ఈ భక్తుని పేరు ఆలపాటి శ్రీనివాస పూర్ణచంద్రరావు. వీరిది మచిలీపట్నం. గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక ఉంటారు వీరు. వారి దివ్యానుభవం ఇలా ఉంది. 1994 సంవత్సరం అప్పుడు 1994 సంవత్సరం నాటికి వీరి కుమారుడికి నాగ వెంకట చక్రవర్తి, అతని పేరు నాగ వెంకట చక్రవర్తి. ఆ కుర్రవాడికి 4 సంవత్సరముల వయసు ఉంటుంది. 1994 సంవత్సరంకి ఆ కుర్రవాడికి విపరీతమైన జ్వరం వల్ల మెదడు ఫెయిల్ అయింది. ఎవరిని గుర్తించలేడు, ఏమీ తినలేడు. ఆహారం కూడా ముక్కు ద్వారా ట్యూబ్ పెట్టి లిక్విడ్స్ ఇస్తున్నారు, ఫ్లూయిడ్స్, ఓన్లీ ఫ్లూయిడ్ ఇస్తున్నారు. 20 రోజులు అక్కడ మచిలీపట్నం డాక్టర్ల దగ్గర అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు, కానీ ఏమీ నయం కాలేదు. తర్వాత వాళ్ళు విజయవాడకి తీసుకువెళ్ళారు. విజయవాడకి తీసుకువెళ్ళిన తర్వాత స్కానింగ్ చేయాలి, 1000 రూపాయలు అవుతాయి అని చెప్పారు. కానీ ఖర్చు పెట్టలేక వీరు వెనక్కి ఇంటికి వచ్చేసారు. ఇంకా ఇక్కడ మచిలీపట్నం డాక్టర్లు కూడా వాళ్ళు ఏమీ చేయలేము అని వాళ్ళు ఆశ వదిలేశారు. అలాంటి పరిస్థితిలో వారి స్నేహితుడు సలహాపై శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తురాల దగ్గరకు వీరిని తీసుకొని వెళ్ళారు. వారి స్నేహితుడు ఈ పూర్ణచంద్రరావు గారిని. ఆమె వెంటనే ఇలా చెప్పింది, గొలగమూడికి తీసుకువెళ్ళండి, బాగవుతుంది అని ఆమె చెప్పింది. గొలగమూడి ఎక్కడుందో, ఎలా పోవాలో, ఎంత ఖర్చు అవుతుందో కూడా వీరికి తెలియదు. అందుకని ఆలోచనలో పడ్డారు. కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఊరుకోరు కదా. వారి అమృత దృష్టి ఎవరి మీదైనా ఉంటుంది, ఎవరినైనా హక్కును చేర్చుకుంటారు. అక్కడున్న భక్తులు స్వామివారు, భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులందరూ ఒక 500 రూపాయల వరకు అందరి దగ్గర కలెక్ట్ చేసి వీరికి ఇచ్చారు. గొలగమూడి వెళ్ళి మీ బిడ్డను బ్రతికించుకోండి అని అతనికి ఇచ్చారు. అది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దయగా భావించి వీరు గొలగమూడి చేరారు. అంత స్పృహలేని పరిస్థితిలో ఉన్న వీరి అబ్బాయికి తలనీలాలు ఇవ్వడానికి సుమారు వీరికి ఒక 2 గంటలు పట్టింది. అంటే పిల్లవాని తలంతా గాయాలకి కేవలం విభూతి మాత్రం పూశారు. అప్పుడు 2 గంటలకు తర్వాత చూస్తే ఒక్క గాయం కూడా లేదు తల మీద. అదే విచిత్రం, స్వామివారు అనుగ్రహం అలా ఉందన్నమాట. తెల్లవారు మరుసటి రోజు చూస్తే శనివారం, విపరీతమైన రద్దీ. దాంతో వీరు పిల్లవాడిని ఎత్తుకొని కూర్చొని ఉన్నారు అక్కడ మందిరంలో. ఒక్క క్షణంలో వీరికి కళ్ళు మూతలు పడి దృశ్యం మారిపోయింది. వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ముందు ఉన్నారనమాట. ఆ దృశ్యంలో కళ్ళు మూతలు పడ్డాయి, వెంటనే దృశ్యం మారిపోయింది. ఆ దృశ్యంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గర వీరు ఉన్నారు మందిరంలో. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి కనిపించి అప్పుడు ఇలా చెప్పారు, బిడ్డకు బాగుంటుంది, నా మార్గంలో నడుస్తావా అని అడుగుతున్నారు. వీరు సరేనని అన్నారు. సరేనని అనగానే వీరికి మెలకువ వచ్చింది. తెల్లవారి నుంచి ఇంకా పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నాడనమాట. ఆ తర్వాత అంటే మరుసటి రోజు నుంచి చక్కగా ఇడ్లీ దగ్గర నుంచి అన్ని చక్కగా తింటూ చక్కగా నడిచి తిరుగుతున్నాడు. అప్పటికి చాలా నెల్లగా ఆహారం లేకుండా బలహీనంగా ఉన్న కుర్రవాడికి ఆ లక్షణాలే లేవు. అప్పుడు ఆ టైం అప్పుడు 5 రోజులు ఉన్నారు. పిల్లవాడిని తీసుకుని మొదటిసారిగా వెళ్ళినప్పుడు అక్కడ 5 రోజులు ఉండి గొలగమూడిలో ఉండి వారు తిరిగి ఇంటికి చేరారు. కానీ వీరికి స్వామివారు చెప్పారు కదా, బిడ్డకు బాగుంటుంది, నా మార్గంలో నడుస్తావా అని. స్వామివారి మార్గంలో ఎలా నడవాలో వీరికి తెలియలేదు. వీరి స్నేహితుని సలహాపై స్వామివారి వీరి స్నేహితుడు సలహా ఇచ్చారనమాట. స్వామివారి మాల వేసుకో, 40 రోజులు దీక్ష చేస్తే వారి మార్గంలో నడవడం ఏమిటో తెలుస్తుంది అని చెప్పారు. దాంతో వీరు స్నేహితుని సలహాపై 40 రోజులు దీక్ష చేయాలని అనుకున్నారు. దీక్షా వస్త్రాలు తీసుకొని వీరు సాయి మందిరానికి అక్కడ వెళ్ళారు గొలగమూడిలో. అక్కడ ఈ అర్చక స్వాములు ఎవరూ లేరు. మాల ఎలా ధరించాలి అని వారు బాధపడుతున్నారు. సరిగ్గా అప్పుడే ఒక సంఘటన జరిగింది.
వీరు చూస్తూ ఉండగానే స్వామివారు భౌతికంగా వీరి ముందు కనిపించి ఇలా అన్నారు, ఆ డాలర్ నా మెడలో వేయ్యా అని చెప్పారు. వీరు అలానే చేశారు. ఇప్పుడు తీసి నీ మెడలో వేసుకొని తిరిగి మళ్ళీ స్వామివారు అన్నారు. వారు అలాగే తిరిగి ఆ డాలర్ తీసి వారి మెడలో వేసుకున్నారు. స్వామివారు ఇతనితో ఈ శ్రీనివాస పూర్ణచంద్రరావుతో ఇలా అన్నారు, నీవు 40 రోజులు భిక్ష చేసి వచ్చిన డబ్బుతో పచ్చిగడ్డి కొని ఆవులకి పెట్టు అని చెప్పి స్వామివారు అదృశ్యమయ్యారు. ఇది అంటే ఎవరికైనా చెప్పడానికి స్వప్నం కాదు, ఇది పట్టపగలు జరిగిన సంగతి అన్నమాట. శ్రీ స్వామివారు చెప్పినట్టే వారు అదే విధంగా 40 రోజులు దీక్ష చేశారు. 40 రోజుల్లో దీక్ష చేసి ఆ దీక్షా కాలంలో భిక్ష చేశారు. వచ్చిన డబ్బులతో ఆవులకు పచ్చిగడ్డి కొని పెట్టారు. అంటే ఇలాంటి దివ్యానుభవాలు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో ఎన్నో ఉంటాయి. ఇది ఒక దివ్యానుభవం మాత్రమే. ఇంకొక లీల, వీరి పేరు పద్మనాభ నాయుడు గారు. వీరి స్వగ్రామం రాజపద్మాపురం. వీరు 40 సంవత్సరం నుంచి అనంతపురంలోనే ఇప్పుడు నివసిస్తున్నారు. ఈ రాజపద్మాపురం అనే ఊరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి తోబుట్టు మంగమ్మ గారి మెట్టినిల్లు అన్నమాట. ఆ ఊరి అసలు పేరు మన్వూరి కండ్రిగ. అంటే ఆ కొలంలో రాజపద్మాలు ఉండేవట, అందుకని ఆ ఊరికి రాజపద్మాపురం అని పేరు వచ్చింది. ఈ పద్మనాభ నాయుడు గారికి సుమారు వయసు 75 సంవత్సరములు ఉంటుంది. వీరు చెప్పిన వివరాలు ఇవి అన్నమాట. అప్పుడు రాజపద్మాపురంలో కేవలం 75 ఇల్లు మాత్రమే ఉండేవట. స్వామివారు అప్పుడు వచ్చినప్పుడు 75 ఇల్లు మాత్రమే ఉండేవి. అవి కూడా అన్ని కమ్మవారి కులానికి చెందినవే. ఆ 75 ఇల్లు కూడా ఒకే వరుసలో ఉండేవి. ఆ ఊరికి ఉన్న ఒకే ఒక వీధి, అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకే వరుసలో ఉండేది. 75 ఇల్లు ఉండేవి. అవి కమ్మవారి కులానికి చెందినవే. అవన్నీ ఒకే వరుసలో, వాళ్ళంతా ఒకే వరుసలో ఇల్లు కట్టుకొని ఉంటూ ఉండేవారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తమ పర్యటనలో పెంచలకోన నుంచి చెన్నై అక్కడి నుంచి కంచికి వచ్చి అక్కడ వరదరాజస్వామి దేవాలయంలో ఉన్నారు. ఆ టైంలో ఈ రాజపద్మాపురం వాస్తవ్యులు కంచికి వెళ్ళి వారిని చూసి గుర్తుపట్టి వారితో ఇలా అన్నారు, ఓ పిచ్చి వెంకయ్య, ఇక్కడ ఉన్నావా? నీ వాళ్ళంతా నిన్ను వెతికి ఇక నువ్వు లేవేమో అని ఆశ వదిలేశారు. నువ్వు రా, ఊరికి తీసుకువెళ్తామని వారిని, భగవాన్ వెంకయ్య స్వామి వారిని వాళ్ళు రాజపద్మాపురం తీసుకొచ్చారు. స్వామివారి చెల్లెలు మంగమ్మ గారు చూసి ఆమె ఎంతో సంతోషించారు. తల్లిదండ్రులకు కబురు పెట్టి ఆమె పిలిపించారు. ఆ తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చాలా కాలం చెల్లెల దగ్గరే ఉండిపోయారు. స్వామివారు అక్కడ ఉన్నప్పుడు పిల్లలకి బాగా లేకున్నా, ఏదైనా పశువులకు బాగా లేకున్నా స్వామివారు మంత్రించగానే జబ్బులు పోయేవి. అక్కడ ఒక్కొక్కరికి స్వామివారి మహిమాన్విత్వం అర్థమవుతూ ఉండసాగిందనమాట. వారు మంత్రించే విధానం కూడా చాలా విచిత్రంగా ఉండేది. అంటే వారు పిల్లలకి బాగలేకున్నా, పెద్దవాళ్ళకి బాగలేకున్నా వారి మంత్రించగానే వారి జబ్బులు నయమైపోయాయి. వారి మహత్తు అందరికీ తెలుస్తూ ఉండేదన్నమాట. వారు మంత్రించే విధానం కూడా చాలా విచిత్రంగా ఉండేది. కొక్కరి కాళ్ళపై కూర్చొని పొడుగాటి ఒక కండువాకు ఒక చివర ముడివేసి రెండో చివర కొన్న చేతులు పట్టుకొని ఈ గాలిలో తిప్పేవారు. అప్పుడు అలా గాలిలో తిప్పుతూ ఉన్నప్పుడు గాలి ఎక్కువగా వచ్చేది. అలాంటి టైంలో స్వామివారు అలా గాల్లో తిప్పుతూ ఉన్నప్పుడు స్వామివారు కూడా శ్వాసలు గట్టిగా పీల్చి వదిలేవారు అనమాట. ఆ తర్వాత వచ్చిన ఆశ్రితులకి పోయిందిలే పో అని అంటూ ఉండేవారు. దానితో వారికి వచ్చిన రుగ్మత పోతూ ఉండేది. ఈ పద్మనాభ నాయుడు గారి ఇంటికి స్వామివారు చాలాసార్లు వచ్చి స్వామివారి ఇంట్లో వచ్చారు. వీరి ఆతిథ్యం ఎన్నోసార్లు స్వామివారు స్వీకరించారు. చాలాసార్లు భోజనం చేసి వెళ్ళారనమాట. స్వామివారి మహత్తును గుర్తించిన ప్రతి వారు ఆ ఊరిలో ఒక్కొక్కరు ప్రతి వారు వారింట్లో ఆతిథ్యం స్వామివారికి ఇస్తూ ఉండేవారు అనమాట. అది ఎలా అంటే ఉదయం 7 గంటలకి భగవాన్ వెంకయ్య స్వామివారు ఒకరి ఇంటికి వెళితే వాళ్ళ ఇంట్లో మరుసటి రోజు ఉదయం వరకు, అంటే ఆ రోజు కాఫీ, టిఫిన్, భోజనం, సాయంకాలం, రాత్రి టిఫిన్ అన్నీ ఆ రోజు ఆ ఇంటి వాళ్ళే చూసుకునేవారు. మరుసటి రోజు ఇంకొకరు ఇంటికి వెళ్తూ ఉండేవారు. అలా ఉన్నప్పుడు ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇలా అన్నారనమాట, ఈ ఊర్లో పూర్వం నడిబొడ్డున పెద్దలు గొంత తీసి నూనె దీపాలు వెలిగించారు, మూత వేశారు. ఇప్పుడు అందులో నూనె తగ్గిపోయింది. ఆ దీపం మారితే ఊరు కూడా తగ్గిపోతుందయ్యా. 2000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే యజ్ఞం చేయించి ఆ గుంటలు తవ్వి అందులో నూనె వేసి తర్వాత చాలా కాలం దీపం వెలిగే విధంగా చేస్తాను నేను అని స్వామి అన్నారు.
అప్పుడు ఊరు బాగుంటుందయ్యా అని స్వామి చెప్పారు. లేకపోతే ఊరు తగ్గిపోతుందయ్యా అని ఊర్లో వాళ్ళందరికీ చెప్పారు. కానీ స్వామివారి మాటలు ఆ ఊరు పెద్ద మనిషి వినలేదు, నమ్మలేదు. పైగా స్వామివారిని అది ఆచరించడానికి నిరాకరించాడు. స్వామివారి మీద అభాండాలు కూడా వేశాడు. అలా చేయడానికి ఆ ఊరి పెద్ద మనిషి ఒప్పుకోలేదు. నిరాకరించాడు. స్వామివారి మీద అభాండాలు కూడా వేశారు. అంతేకాకుండా ఆ ఊరిలో ఒక మూకుట్లో నూనె పోసి అతను దీపం వెలిగించుకొని ఆ దీపాన్ని తీసుకొని ఆ ఊరి నుండి అతను చెన్నై వెళ్ళిపోయాడు. ఆ విధంగా చేస్తే ఆ ఊరు నశిస్తుందని ఆ ఊర్లో వాళ్ళందరూ ఎంత చెప్పినా, స్వామివారు చెప్పినా వినకుండా వారు ఆ దీపం అలాగే తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఆ ఊరు విడిచి కోటి తీర్థం వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్వామివారు చెప్పినట్లే ఆ ఊర్లో వాళ్ళందరూ ఒక్కొక్కరు చెన్నై వెళ్ళిపోయారు. ఆ ఊర్లో ప్రస్తుతం కేవలం ఇప్పుడు 5 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. ఓం నారాయణ. ఆది నారాయణ.